ఢిల్లీ గవర్నర్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కదా, ఆయన ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి జాతీయ భద్రతా చట్టంలోని నిబంధనల ప్రకారం ఢిల్లీ పోలీస్ కమిషనర్కు నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి వరకు ప్రత్యేక అధికారాలు అయితే అమల్లోకి వచ్చినట్లుగా చెప్పారు. ఇదేంటంటే జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ జారీ చేసినటువంటి ఉత్తర్వులు. ఇవి ఎప్పటి నుంచి అంటే మన జూలై 19వ తారీఖు నుంచి అక్టోబర్ 18 వరకు ఇవి అమల్లో ఉంటాయి. దేశ రాజధానిలో భద్రతా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు అయితే చెప్పారు. అయితే ఇవి ఇప్పుడు విద్యార్థుల యొక్క ఈ నిరసనల్ని అణచివేయడానికి వచ్చినటువంటి కొత్త చట్టం అని చెప్తే కాదు. ఇది ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఒకసారి ఢిల్లీ రాజధాని కాబట్టి, దేశ రాజధాని కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తాయి కాబట్టి ఇలాంటి దీనికి గురించి ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చారు. ఇదేం కొత్తది కాదు, పాతదే, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, లేదా ఎప్పటికప్పుడు అమల్లోకి వస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని అక్టోబర్ 18 తర్వాత ఎత్తేస్తారు. మళ్ళీ ఏదైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొస్తారు. ఇది ప్రతి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటిది అని చెప్పి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా దీని గురించి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఏంటంటే ఢిల్లీ యొక్క భద్రత వీళ్ళ చేతిలో ఉండాలి. ఏదైనా జరగరాని జరిగింది అనుకోండి, ఈ నిరసనలు అడ్డు పెట్టుకొని ఎవడో ఉగ్రవాది వచ్చేదో జరగరాని జరిపాడు అనుకో, ఏంటి పరిస్థితి అప్పుడు? కాబట్టి ఇవి ఢిల్లీ కమిషనర్ చేతిలో అన్ని అధికారాలు ఉండాలి. నిరసనలు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు శాంతియుతంగా. దాన్ని ఏదైనా వేరే వాడు దేనికైనా ఉపయోగించుకుంటే మన దేశానికే నష్టం. పైగా ఢిల్లీలో అనేక విద్రోహ శక్తులు ఉంటాయి, అనేక దేశద్రోహ శక్తులు ఉంటాయి. అనేక మంది ఈ దేశం నాశనం అయిపోవడానికి ప్రయత్నాలు చేసేటటువంటి వారు ఢిల్లీలో చాలామంది ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం కదా.